దాన్ని అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళితే బాగుంటుంది అన్నది నాకు వచ్చిన ఆలోచన. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? యాక్చువల్గా మనందరం చేస్తున్నది ఆధ్యాత్మికతేనా? అసలైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? అసలు మనకి ఏం తెలవాలి? ఫస్ట్ ఏం తెలవాలి, ఏం చెయ్యాలి? అది తెలవకుండా మనం మన పెద్దవాళ్ళు ఏదో చెప్పారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో చెప్పారు, మనం చదివిన దాంట్లో ఎంతో కొంత అర్థమైంది, దాన్ని పట్టుకొని మనం పోతున్నామే తప్ప అసలు ఆధ్యాత్మికత అంటే, భగవంతుడు అంటే అసలు మనం పూజ చేయాలా, పారాయణ చేయాలా, ధ్యానం చేయాలా, ఏం చేయాలి? అసలు మనం ఏదో పుణ్యకార్యం చేస్తున్నామని ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేస్తాం. చేయాల్సిన దాన్ని సరైన రీతిలో చేయకపోతే, పొరపాటు జరిగితే దానికి సంబంధించిన పాపం వస్తుంది, మళ్ళీ దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే తెలియకపోవడం వల్ల జరుగుతుంది. ఇది ఇట్లా ఎందుకు చేశారు అన్నారనుకో, నాకెవరు చెప్పలేదు కదా, నాకు తెలియదు అన్నారనుకో, ఇక్కడ లాజిక్ జాగ్రత్తగా వినాలి. శివుడు చెప్పిన లాజిక్ ఒకటి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే, ఎవరి స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికి లేదు. ఎవరి స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికి లేదు. రెండవది, ఎవడు కూడా తెలిసి తెలిసి తప్పు చెయ్యడు అన్నాడు. ఇది శివుడు ఇచ్చిన స్టేట్మెంట్. ఎవడు కూడా తెలిసి తెలిసి ఎవడు తప్పు చేయడు అని. నందీశ్వరుడు వెంటనే, ఏం స్వామి రాక్షసులందరూ చేసింది తప్పే కదా అన్నాడు. ఆ విషయం తర్వాత మాట్లాడతాం. ఇది స్టేట్మెంట్స్. సరే, ఫస్ట్ది ఏమిటి? ఎవరి స్వేచ్ఛను ఉంది కదా, అట్లా వాడికి రైటా? వాడి వరకు అది రైట్, కానీ సమాజం దృష్టిలో అది తప్పు. అయితే అది వాడికి తెలుసా తెలియదా? వాడికి తెలియదు. ఎందుకు తెలియదు? అవగాహన లేదు కాబట్టి. కాబట్టి వరం కోరే ముందు ఎట్లా అడగాలి? దానికి సంబంధించిన అవగాహన మొత్తం A to Z అవగాహన తెచ్చుకొని అప్పుడు అడగాలి కదా. అట్లా కాకుండా ఆవేశంలో వరం అడిగేశాడు, తప్పు చేశాడు కదా. తప్పు చేసినందుకు శిక్ష పడాల్సిందేగా. శిక్ష పడు. అర్థమవుతుందా? తప్పు చేసినందుకు వాడు శిక్ష అనుభవించాల్సిందే. తపస్సు చేసినందుకు వాడికి వరం వచ్చింది, తప్పు చేసినందుకు శిక్ష పడాల్సిందే. అందుకని శివుడు ఏం చెప్పాడంటే, వాడు తపస్సు చేస్తున్నంతకాలం వాడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమని? నేను ఎప్పుడు ప్రత్యక్షమవుతానా, ఎప్పుడు వస్తానా తపనతోటి నాకు ఎదురు చూస్తూ ఉంటాడు. నేను ప్రత్యక్షమై వాడికి వరం ఇచ్చేసిన తర్వాత నేను వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకని? వాడు మళ్ళీ నా చేతుల్లో ఎప్పుడు చిక్కుతాడా అని. మళ్ళీ వాడి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. సరే, చివరికి మనందరికీ తెలుసు రాక్షసులు ఏంటి, చివరికి దొరుకుతాడు. వాడికి చివరిలో శిక్ష పడుతుంది. శిక్ష పడేటప్పుడు వాడు తీవ్రమైన శిక్ష, ఆ క్షోభ, మనసుకు సంబంధించిన క్షోభ అనుభవిస్తాడు కదా. ఆ శిక్ష పడేటప్పుడు అప్పుడు మళ్ళీ చెప్తాట శివుడు, ఒరే నాయన, ఇంతటి దుస్థితి ఎందుకు వచ్చింది అంటే నీకు పలానా అవగాహన లేకపోవడం వల్ల నేను ఆ రోజు చెప్పినా నువ్వు వినలేదు.
ఇంత సమాజానికి ఇంత అరిష్టం జరిగింది, ఇంత నష్టం జరిగింది, ఇదంతా ఎంత తప్పు చేసో ఎంత పొరపాటు జరిగిందో ఇప్పటికైనా అర్థమైందా అంటే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతున్నాడు, అప్పుడు అర్థం చేసుకుంటాడు. ఎందుకు కనపడుతుంది? మసక చీకటి వల్ల తాడు పాముగా, అసలు ఉన్నదేంటి? ఉన్నది తాడే, కానీ మనకు కనపడేది, కనబడితే నష్టం ఏమిటి? భయపడితే నష్టం ఏంటి? మనకి ఇష్టం ఉండదు. భయపడ్డం కాబట్టి దీన్ని అంతే, అర్థమైందా? ఉన్నది తాడు, మసక చీకటి వల్ల పాముగా కనపడుతుంది. ఈ పాము కనపడటం వల్ల రెండో సెంటెన్స్. ఇవన్నీ చేసిన మీదట నాకు రెండు విషయాలు స్పష్టమైంది. మాస్టర్ గారు చెప్తున్నారు. ఒకటి, ఆయన 5 మతాలు, సరే మనకున్న 5 మతాలు అనుకో, ఈ 5 మతాల్లో సాయిబాబా వంటి అవతారం ఇంతవరకు రాలేదని ఆయన కాదు. రెండో విషయం ఏంటంటే ఆత్మజ్ఞానం పొందడానికి, ఇప్పుడు మనం దేని గురించి కొట్టుకుంటున్నాం, దేని గురించి మాట్లాడుతున్నామో, ఆ ఆత్మజ్ఞానం పొందడానికి కదా ఆయన చెప్పిన స్టేట్మెంట్. ఆత్మజ్ఞానం పొందడానికి నంబర్ 1 అంటే సద్గురువు దొరకాలి. ఆ సద్గురువునే